గెలుపు ఓటములు ప్రజలు తీర్పిచ్చారు. ఇక్కడ అభ్యర్థులు ముఖ్యం కాదు, ప్రభుత్వాలు ముఖ్యం. ఇక్కడ తెలుగుదేశం చరిత్రలో లేని విధంగా ప్రజలు తెలుగుదేశాన్ని ఆదరించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు. ఆ విషయంలో చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు, అలాగే ఎన్డీఏ సంబంధించిన తెలుగుదేశం వారికి, జనసేన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ముఖద్వారాలు తెరిపించడం అన్నది చాలా చాలా కీలకమైంది. మత్స్యకారులు కేవలం మత్స్యకారులు మాత్రం కాకుండా మత్స్య సంపద మీద జీవనోపాధి చేసుకునే దాదాపు 1,00,000 కుటుంబాలు 6 మండలాల్లో బాధపడుతున్నారు కనుక అది తడ కానివ్వండి, సూలూరుపేట, దొరవారి సత్రం, కోట, వాకాడు, చిల్లపూరి ఇవన్నీ కూడా మత్స్య సంపద మీద ఆధారపడే గ్రామాలవి కనుక ఇదివరకు నేను 14 నుంచి 19 వరకు ఎంపీగా ఉన్నప్పుడు కొంత చేయడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్షం ఉండడం వలన అది పూర్తిగా తీసుకురాలేకపోయాను. ఇప్పుడు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుక ఇక్కడ వాకాడు ప్రజలకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ స్థానిక ఎమ్మెల్యే గారు సహకారంతో, సునీల్ కుమార్ గారి సహకారంతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో తప్పనిసరిగా ముఖద్వారాలు తెరిపించేటట్టుగా మొదట సంవత్సరంలో తెరిపిస్తానని చెప్పి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. అది ఏర్పాటు చేస్తాను అని చెప్పి తెలియజేస్తూ 2 చోట్ల అవసరమని చెప్పి తెలియజేస్తున్నారు. ఒకటి పూడి రాయిదరు దగ్గర, నవాబపేట దగ్గర ఉన్న ఒక ముఖద్వారం తెరిపించవలసిందిగా, అలాగే ఇక్కడ కొండూరుపాలెం, తూకులపాలెం దగ్గర కూడా తెరిపించవలసిందిగా కోరుతున్నారు కనుక నిపుణుల్ని ఇదివరకు ఒకసారి నేను తీసుకొచ్చాను, మరొకసారి నేను తీసుకొచ్చి అది కూడా ఏర్పాటు చేస్తాను. తర్వాత మనపాలెం నుంచి దాదాపు 13 కిలోమీటర్ల వరకు నవాబపేట వరకు కూడా రోడ్డు తప్పనిసరిగా కావాలి. అలాగే గొల్లలనాటి నుంచి కారికేడు వరకు కూడా, చిత్తమూరులో కూడా, వృద్ధగల్ కొత్తపాలెం కూడా రోడ్డు చాలా అవసరం. ఈ 2 కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే ఇక్కడ దాదాపు 30 గ్రామాలు అటవీ శాఖల ఆంక్షలతో గత 70 సంవత్సరాలుగా మౌలిక సదుపాయాలు లేకుండా బాధపడుతున్నారు కనుక ఇప్పుడు తప్పనిసరిగా ఆ గ్రామాలు అటవీ ఆంక్షల నుంచి బయటికి తీసుకురావడానికి నా వంతు నేను చేస్తాను. ఇది ప్రధానమంత్రి వరకు వెళ్ళవలసింది అవసరం ఉంది. ఇది గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు వెళ్ళాలా చట్టం తెలిసిన వ్యక్తిని కనుక అది కూడా నేను చేసి ఆ గ్రామాలకు విముక్తి తీసుకురావడానికి నా వంతు నేను చేస్తానని చెప్పి తెలియజేస్తూ, 3వది 4వది కూడా కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉంటుంది, మొబైల్ టవర్స్ ఒక అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నాకు స్థానిక నాయకులకు నా తరపున వారికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, వాకాడు ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ, గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.